మహాగణుడైనటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైనటువంటి నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యెరూషలేము వీధులలో ఎలాగైతే నిన్ను శిశువులైనటువంటి వారు ఎలాగైతే వాటిని గార్ధాభావసేన మీద మిమ్మల్ని వెక్కించి నైనా నీవు నిజమైనటువంటి దేవుడు అని నీకు స్వాగతములు చెప్పి ఉన్నారు, ఆ కార్యాన్ని మీరు ఈ సమయంలో మా మధ్యలో జరిగిస్తూ ఉన్నటువంటి విధానమును బట్టి మీకు వందనాలు. మేము వెళ్తూ ఉండగా మీ కార్యాన్ని బయలుపరచండి నైనా, మీ చిత్తమునే మీ ఉద్దేశాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు బలవంతులని, ప్రభావం కలిగినటువంటి దేవుడవని, శక్తి కలిగినటువంటి దేవుడవని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీ ప్రణాళిక ప్రకారముగా జరిగించి మహిమను పొందమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి నడుపుచుండెను, సత్యమైన మార్గమందు నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. పాల వంటిదే, జుట్టు తేగ వంటిదే, దేహకు మధురమైనదే, బంగారు కన్న భిన్నైనదే. కలుగును గాక. బులో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, గాతానభావసిన యేసయ్యకే, బులో యేసు మహారాజుకే, దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. దయాశక్తి సంపూర్ణుడా యేసుని చరిత్రగా జయమే మరణము నాకురా, జయమే నిత్యమును సాక్షిరా. యేసు క్రీస్తు ప్రభువు జయమణి జయము సాధులా, జయము చేతనలు జయ శాతముతో జయముగా పాడండి, జయము జయమాయనులేండి. జయమే క్రీస్తుని చరిత్రయాంతట, జయమే మరణము
ముందునే రక్షణ కొలది శ్రమలు వాసిన సాక్ష్యము పేటకునే దేవు సాక్ష్యము పేటకునే సాధుల యేసయ్యకే మేఘాసురుడైనటువంటి యేసయ్యకే మధ్యాకాశములోనికి వచ్చుతున్న యేసయ్యకే త్వరగా రానయ్యున్నటువంటి యేసయ్యకే ప్రభువుల ప్రభువునకు రాజుల రాజుకు కీర్తనలు జయ శోకముతో రయముగా పాడండి జయము జయమాయను నా పోలికను నరుని చేసిన అందుకే జయము నా పోలికను నరుని చేసిన అందుకే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైనటువంటి బంగారి పాదములతో వందనములు స్తోత్రములు. గతించినటువంటి కాలమంతా నీ కృప చేత నింపి కాపాడి మరలా ఒక రోజు మట్టలాదివారము కార్యక్రమములు మమ్మల్ని అందరినీ నిర్మాణంలో ఉన్నటువంటి మందిరము దగ్గరకు మీరు తీసుకుని వచ్చినటువంటి తండ్రి నీ కొందనాలు. మీరు ఎంత ప్రభావము కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మీ కార్యాన్ని మా కన్నులకు కట్టినట్లుగా మీరు బయలుపరిచినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకే స్వభావము కలిగినటువంటి వారమై నిజమైనటువంటి దేవుడము నీవేనని నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమలో మేము అతకబడినటువంటి వారమై ప్రేమా స్వరూపుడమైనటువంటి దేవుడవని, నిత్యమైనటువంటి దేవుడవని, సమాధానకర్తమైన దేవుడవని ఇదిగో నీ వైపు చూస్తూ ఉన్నాం నాయనా. నిధేయమైనటువంటి మందిరము దగ్గరకు వచ్చి ఉండగా మీ కృపను చూపించండి తండ్రి. త్వరలో నిర్మాణమును చేయుటకు కావలసినటువంటి వనరులను దయచేసినటువంటి తండ్రి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు ఎలాగైతే నమ్మాడు, మేమును నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మేము నమ్మి నీవు తయారు చేసి ఉన్నావు అని నమ్మి నీ వైపు చూస్తూ ఉన్నాము. నీ కార్యాన్ని జరిగించండి తండ్రి.
నీ పిల్లలందరినీ మీరు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఎవరిని ఏ విధముగా ఆశీర్వదించవలెను, ఎవరి కుటుంబాలలోనికి నీ వెలుగులో ప్రకాశింప చేయనై ఉన్నావు, ఎవరి ద్వారా మీరు మహిమను పొందనై ఉన్నావు. ఈ నూతన మందిరములో ఎవరు నిలవబడి ఉన్నారో మీ కార్యాన్ని బయలుపరచండి. మీకు స్తోత్రములు తండ్రి. మానవుని జీవితం అల్పకాలమైనటువంటిదేనని, నీటి మీద బుడగ లాంటి జీవితంలో ఉన్నటువంటి మేమే నైనా రాబోయేటువంటి దినాలలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించి సాక్షాత్కారముగా నిలవబెట్టుటకు మీరు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి మందిరమును బట్టి మీ వందనాలు. మీ కార్యాన్ని నెరవేర్చండి నైనా. ఏ స్థలములోనికి వచ్చే వరకు మమ్మల్ని మీ ఆత్మాభిషేకముతో నింపుమని అడుగుచూ ఉన్నాము. సజీవులుగా మేము నిలబడగలిగినటువంటి ధన్యతను దయచేయండి. నాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను అందరినీ మీ ఆత్మతో అభిషేకించి మహిమయు ఘనతయు కీర్తిని ప్రభావాన్ని మీరు పొందుమని యేసు దివ్యమైనటువంటి నామమును అడుగుచూ నాం తండ్రి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త ఇదిగో నీ రాజు తరువాత యెరూషలేమునకు సమీపించి తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి మీరు ఎదుటనున్నటువంటి గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్లను దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పెను. వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను గార్ధవాహక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. సియోను కుమారితో చొప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేసి ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. గార్ధాబాసురుడైనటువంటి యేసయ్యకి, సియోను కుమారి అయినటువంటి యేసయ్యకి, మహిమ ప్రభావము కలిగినటువంటి యేసయ్యకి, రాజుల రాజైన యేసయ్యకి, ప్రభువుల ప్రభువైన యేసయ్యకి, అధికారులకు అధికారి అయినటువంటి యేసయ్యకి, మేధాశీనుడైనటువంటి యేసయ్యకి, మధ్యాకాశములోనికి వచ్చుచున్న యేసయ్యకి, బలో యేసు మహారాజుకి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రవచన గ్రంథంలో వ్రాయబడినది. ఆ రోజు యూదులైనటువంటి వారు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి మాటను గురించి మత్తయి గారు మనతో మాట్లాడాడు. ఒకతోరి ఆ రోజు జరిగినటువంటి విషయాలని పాత నిబంధన గ్రంథములో చక్రయ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకతోరి చదువుకుందాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులారా ఉల్లాసముగా మీరు ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ కలిగిన వాడును
రక్షణ కలిగిన వాడును దీనుడనై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచు ఉన్నాడు. ఆమేన్. ఈ ప్రవచనాన్ని నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారే యెరూషలేము ప్రాంతం నుండి బేతనియ ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిశువులను ఇద్దరిని పిలిచి ముందే తన ఆత్మను పరిశోధించగలిగినటువంటి దేవుడు కనుక కట్టబడి ఉన్నటువంటి గాడిద దగ్గరకు పంపించినటువంటి క్రీస్తు కనుక ప్రియులరా, ఈ రోజు 2025వ సంవత్సరములో మనలను అందరినీ సజీవులుగా నిలవబెట్టి ఆయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఈ దివ్యమైనటువంటి మందిరము దగ్గర జరిగిస్తూ ఉన్నటువంటి రాజుల రాజైన యేసయ్యకే, ప్రభువుల ప్రభువైనటువంటి యేసయ్యకే, బోలో యేసు మహారాజుకే. చిన్న ప్రార్థన చేస్తాను. తనయా హోసన్నా యూదుల రాజా హోసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా హోసన్నా మా ఇంటి ఇలవేల్పు నీవేనయ్యా, మా ఇంటి దీపము నీవేనయ్యా, మా ఇంటి ఇలవేల్పు నీవేనయ్యా, మా ఇంటి దీపము నీవేనయ్యా, యోగుల రాజా హోసన్నా దావీదు తనయా హోసన్నా రాజా హోసన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రియులరా ఆరాధన చేసుకున్నాము. ఆరాధకుడైనటువంటి యేసయ్య సన్నిధిలోనికి వచ్చినటువంటి మనమే నూతన మందిరములో మట్టలాది వారపు కార్యక్రమం రోజు ఆరాధనను కోరుకున్నటువంటి మనమే అదుగో మధ్య ఆకాశములోనికి వచ్చుతున్నటువంటి యేసయ్యే, నీ కొరకు నా కొరకు సిలువ వేయబడినటువంటి ఆ దేవుని వైపే చూస్తూ ఆరాధనలోనికి వెళ్ళడము ప్రియులరా. ఆరాధన ఆరాధన ఆరాధనలో ఉన్నటువంటి మనమే ఆరాధకుడైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నటువంటి మనమే అమ్మాయ్యా ఎలాగని ఆయనని ఆరాధన చేస్తూ ఉన్నావు. అదిగో ఆయన భావశీనుడై వచ్చుతూ ఉన్నాడు. పాపుల కొరకు నేను భూలోకానికి వచ్చినని పలికినటువంటి యేసయ్యే, ఆరాధనలో ఉన్నటువంటి నీవు ఎలాగో ఆయనని యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై విశ్వాసముతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి గుంపులో మనము చేరాలి.
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజవయ్యా, నిన్నే నిన్నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఛాయలో వెలసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున ఉరసిన నీ కృప. మరణ ఛాయలో వెలసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున ఉరసిన నీ కృప. నన్ను బలపరచునయ్యా, నిన్ను బలపరచునయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం ఆయన వైపే చూస్తూ ఆరాధనలోనికి వెళ్దాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున నరులకు తండ్రిగా వరరాజ పుత్రుడుగా, నరులకు తండ్రిగా వరరాజ పుత్రుడుగా, పరిశుద్ధ కొండగా పైరైన దేవునికి మంగళార్చ. పైరైన దేవునికి మంగళార్చ. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనలో మా మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవా, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచినటువంటి తండ్రి, ఇదిగో ఈ ఆరాధనలో ఎందరైతే ఈ లైవ్ లో చూస్తూ ఉన్నారో ఈరోజు నీ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీ గొప్ప ప్రేమను వారి పట్ల మీరు కొమ్మరించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ఆరాధనకు యోగుడు అయినటువంటి దేవుడవు నీవే, ఆరాధింపగలిగినటువంటి తండ్రివని నీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కార్యాన్ని జరిగించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి. స్తుతి ప్రార్థన చేసుకుందాము. విజయరాజు స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రివి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మడు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక సమయములు ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచు మట్టకి మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులారా, ప్రభువు నందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వం మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుతా మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలో సత్యం ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అపతికునుగా చేయు వారమవుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి నియంత్రించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఈ స్థలంలో ఉన్న ఆ స్థలంలో మోకరించుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ప్రోగ్యదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి దగ్గరికి వచ్చిన నీవే నేను అమ్మా అయ్యా. పాప విమోచన స్థలం దగ్గరికి నువ్వు వచ్చిన మనవి మన పాపములు మనము ఒప్పుకుందాము. దేవా నా పాపములు క్షమించుము తండ్రి. శక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. గొలగొతా కొండపై అడ్డకర్రకు నిలువ కర్రకు తండ్రి రక్తమును చిందించిన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. యెరూషలేములో ఈడ్చబడిన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. నీ పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. నన్ను పరిశుద్ధపరచడానికే తండ్రి, నన్ను పవిత్రపరచడానికే తండ్రి నిష్కలంకమైన నీ రక్తమును చిందించిన దేవా మీకు స్తోత్రములు తండ్రి అని ప్రార్థన చేద్దాము. ఎవరు మౌనముగా ఉండరు దేవా. నన్ను నీ రాజ్య వారసులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చిన దేవా, రిక్తునిగా మారిన దేవా, శిలువలో బలియాగమైన దేవా మీ పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. శిలువను చూచుకొనవే శిరసమానమైన మనసు. శిలువను చూచుకొనవే శిరసమానమైన మనసు. నలిగి కరిగి వారి వైపు చూస్తూ మన పాపములు ఒప్పుకుందాము. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి పరిశుద్ధుడమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి దేశమును బట్టి పాపులమై ఉన్నాము. తప్పును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమింపుమని నీ కుమారుని పరిముఖముగా తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులని అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటు తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది కానీ అటు చేయక చేరదీసి క్షమించుచున్నాము కనుక నీకు అనేక వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి మన పాపములు క్షమించిన ఆత్మవిశ్వాసము కలిగిన వారమై అందరి ముల్లే చిన్నబడి కీర్తన పాడుకున్నాం.
కన్నా ఆకాశంబున ఏ తోడు దైవ ప్రేమ భక్త జనులయందున కొడుకులపై తండ్రి జాలి పరవిధముగా భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పరవిధముగా భక్తి పరుల ఎడల జాలి పరులు దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పరులు దేవుండు కారణముకే దేవ సంతుని చేయవే మనసా. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తలంచుకొనుచు పాత నిబంధన పాఠము ప్రియులరా ద్వితీయోపదేశ కాండము పేజీ నంబర్ 170. అక్కడ మీకు ద్వితీయోపదేశ కాండము కనబడుతుంది. పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాల వరకు సేవకుడు విజయరాజు వాక్యాన్ని అందిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ దేవుడైనటువంటి యెహోవా నీతో చెప్పినటువంటి ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నీ పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను ప్రమాణము చేసినటువంటి ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడయుండునట్లు నీ దేవుడైన యెహోవా దేవుడైనటువంటి యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలులో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి మీ పాలెములోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. ఆమేన్. యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకొంచు లూకాసు వార్త కొత్త నిబంధన పాఠము పేజీ నంబర్ 78. ప్రియులరా అక్కడ మీకు లూకాసు వార్త కనబడుతుంది. నూతన నిబంధనలో 24వ అధ్యాయం 20, 21, 22, 23 వరకు. విశ్వాసరావు లూకాసు వార్త 24వ అధ్యాయము 20వ వచనము నుంచి 23 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించును మీకు తెలియదా ఇశ్రాయేలు విమోచింపబోవారు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటి
3 దినములైన. ఏటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళిరి. ఆయన దేహము కానుకలు వచ్చి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూత తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పిరి. మాకు విస్మయము కలగజేసిరి. విమోచక పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు ప్రియులరా, అపోస్తులైనటువంటి పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక, మొదటి అధ్యాయము 12, 13, 14, 15 వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని ఇది అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఆమేన్. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 21వ వచనం. 135వ అధ్యాయము కీర్తనల గ్రంథము ఉత్తర ప్రతుత్తరములుగా చదువుకుందాం ప్రియులరా. ఒక వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి ఆనందరావు గారు చదువుతాడు. 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ముందుకు ఆనందరావు. కీర్తనల గ్రంథము 135. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణమున వెలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయతనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడాయను, మన ప్రభువు సమస్తము దేవతల కంటే గొప్పవాడాయి నేనెరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూ దిగంతముల నుండి ఆవిరి లేవవాడు ఆయనే, వాన కురినట్లు మెరుపులు పుట్టినవాడు ఆయనే. తన విధులన్నింటిలో నుండి గాలి ఆయన బయలు వెళ్ళు చేసెను. ఐగుప్తుని మధ్యన ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన చూసే క్రియలు మహత్కార్యములు జరిగించెను. అమోరీయుల రాజైన సిహోనున్న బాషాను రాజైన ఓగోను హతము చేశాను. కానాను రాజ్యములన్నిటిలోనూ పాడు చేశాను. ఆయన వారి దేశముకు స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామమును నిత్యం నిలుచును. యెహోవా
జ్ఞాపకార్థముగా నామమున తరతరములు ఉండెను. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్ని జనులు విగ్రహములను వెండి బంగారవి, అవి మనుషులను చేత పనులను, వాటికి నోరుండి కలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళు ఊపిరి లేచలాయ లేదు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఇచ్చువారందరూ వాటితో సమానమగుదురు. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవానే సన్నతించుడి, ఆరోను వంశస్థులారా యెహోవానే సన్నతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నతించుడి. అందరూ కలిసి చదువుకుందాము. యెరూషలేమును నివసించు యెహోవా సీయోను సన్నతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. వాక్యం ఇచ్చినటువంటి తండ్రికి స్తుతి చేద్దాం. ప్రియులారా అందరూ కళ్ళు మూసుకుందాం. త్రియేకుడమైనటువంటి దేవా, భూమి ఆకాశముల కంటెను, వెండి బంగారముల కంటెను గొప్పదానమగు నీ వాక్య గ్రంథాన్ని నీవు మాకు దయచేసి ఉన్నావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాం. తండ్రి, నీవు స్వయముగా మాతో చెప్పవలసిన మాటలన్నీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో మీరు ఇమిడిచి ఉన్నారు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచు ఉన్నాము. ఆమేన్.